ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రైతెప్పుడు రాజులాగే ఉండాలి. కానీ మన దురదృష్టం, అందరికీ అన్నం పెట్టే రైతే రోజు రోజుకి పేదవాడవుతున్నాడు. ఆ రైతే ఆకలితో అలమటిస్తున్నాడు. ఏం చేస్తామయ్యా, మాకీ తప్ప వేరే పని తెలీదయ్యా. చావో బతుకో ఈ మట్టిలోనే కదయ్యా. అయ్యో, అవే మాటలు. అందరం ఈ మట్టిలోనే పుట్టి ఈ మట్టిలోనే కలవాల్సిన వాళ్ళం. మధ్యలో జీవితం ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. బాధపడకు సుబ్బయ్య, మీకు తోడుగా నేనున్నాను. జానకి, వెళ్ళి డబ్బు తీసుకురా. ఈ రోజు నుంచి నీ ఇష్టానికి ఈ ఇంట్లో ఏది పడితే అది తీసుకోవడానికి వీల్లేదు. ముఖ్యంగా డబ్బులు. మీ కూతుళ్ళిద్దరూ ఈ ఆస్తంతా మా ఆయన పేరున రాశారు. ఇంతకు ముందులాగా దాన ధర్మాలు చేస్తే కుదరదు. ఏమైంది జానకి? ఆ? ఏం లేదండి, వెళ్తున్నాను. ఊళ్ళో ఆ రంగయ్య 10 ఎకరాలు అమ్మేస్తున్నారంట కదా, మనం కొనేస్తే ఎలా ఉంటుందమ్మా? బాగుంటుంది. కాకపోతే ఈసారి అది నీ మొగుడు పేరు మీద, నీ కొడుకు పేరు మీద కాకుండా నీ పేరు మీద రాయించుకో. ఏమా, ఎందుకు? ఏమోనే, రేపనే రోజు ఎవరు ఎలా ఉంటారో ఏంటో, ఏ బంధం ఎలా ఉంటుందో తెలియదు కదా. అంటే నేను మా ఆయన్ని కొడుకుని వదిలేస్తానంటున్నావా? అబ్బా, మిమ్మల్ని విడిపోమ్మని చెప్పట్లేదే, కాలం అలా ఉంది. అందుకే నలుగురితో ఉంటూనే ఎవరు బతుకి వాళ్ళు భరోసాగా ఏదో ఒకటి వెనకేసుకోవాలి అంటున్నా. పోమ్మా, నేను మొండిదాన్నే కాని మొగుణ్ణి వదిలేసేంత మూర్ఖురాల్ని కాదు. నీ మంచి కోసమే చెప్తున్నానే, మొద్దు. చూద్దాంలే. పార్వతి, చెప్పక్క, ఖర్చులకి డబ్బులేమైనా కావాలా? ఇనప్పెట్టి తాళాలు కావాలి. బ్యాంకుకి వెళ్ళి లోన్ అడగాలి కానీ లాకర్ తాళాలు అడుగుతారా ఎవరైనా? మన ఊరి సుబ్బయ్య, ఆయన భార్య వచ్చారు. ఓ, కూతురు పెళ్లికి కట్నం అడుగుతున్నారా? మొన్న వరదలకి పంట మొత్తం నాశనం అయిపోయిందట. మీ బావగారి సాయం కోసం వచ్చారు. హా, మా ఇంటి గోడలు మాసిపోయాయంట. రంగులెయ్యాలని మా అమ్మ డబ్బులు అడగలేదే. ఒకవేళ అడిగినా ఇచ్చేదాన్ని కాదక్కా. సంబంధం లేకుండా ఎందుకు మాట్లాడుతున్నావు పార్వతి? మా అమ్మతో నాకు రక్త సంబంధం ఉంది కదక్కా. ఏ సంబంధం లేని వాళ్ళకి సాయం ఎందుకు చెయ్యాలి? కష్టాల్లో ఉన్న వాళ్ళకి సాయం చేయటం ఆయనకి అలవాటు. హం, సాయం చేసేంత ఆస్తి మనకున్నప్పుడు ఏం చేసినా చెల్లుతుంది. కానీ ఇప్పుడు మీరు కూడా మా ఆస్తే అనుభవిస్తున్నారు కదక్కా, అది మర్చిపోయావా? గుర్తుంది పార్వతి, కానీ ఆయనకి ఈ ఆస్తి గొడవ తెలీదు కదా. అయినా ఎన్నాళ్ళు సాగనిస్తారు? అదేదో టైం చూసి చెప్పేయండి. చెప్తే తట్టుకోలేరు పార్వతి. ఇప్పుడు ఈ ఆస్తి మీరు రాయించుకుంటే ఎవ్వరూ ఏం మాట్లాడలేదు కదా. ఈ ఆస్తంతా మీదే కదా. ఆ విషయం మెల్లమెల్లగా ఏదొక విధంగా ఆయనకి నచ్చ చెప్పుకుంటాను. దయచేసి తాళాలివ్వు పార్వతి. నేనివ్వనక్క. అడిగిన వాళ్ళందరికీ ఇలా ఇచ్చుకుంటూ పోతే ఉన్న డబ్బంతా హారతి కర్పూరంలా కరిగిపోతుంది. పార్వతి, బయట ఆయన వాళ్ళకి మాటిచ్చారు. ఇవ్వు పార్వతి. ఆలస్యమైతే ఆయనకి అనుమానం వస్తుంది.
ఆ తర్వాత అనవసరమైన సమస్యలొస్తాయి. ఆయన ఆరోగ్యం మళ్ళీ పాడవుతుంది పార్వతి. ఆరోగ్యం పాడైతే ఏమవుతుందంట? మహా అయితే పోతారు, అంతే కదా. పార్వతి, అన్నయ్యని ఏమన్నా అంటే ముందు నువ్వు పోతావు. నన్నే కొడతారా? నోరుమై, నోటుకొచ్చినట్టు వాగితే పళ్ళు రాల కొడతాను. అది కాదల్లుడు. అన్నయ్య విషయంలో తలదూరిస్తే అత్తయ్యని కూడా చూడను. అన్నయ్య మీద ప్రేమతో పెళ్ళాన్ని కొడుతున్నారు, ఇదెక్కడి న్యాయం? ఇన్నాళ్ళు అన్నయ్య చూపించిన ప్రేమతోనే మనం ఇంట్లో బతికాం. ఇప్పుడు ఆస్తి నీ చేతికి రాగానే కళ్ళు నెత్తిన పెట్టుకోకు. నీలాగా ఎగిరెగిరి పడ్డ వాళ్ళెంతో మంది అన్నయ్య కాళ్ళ దగ్గరికి వచ్చి పడ్డారు. అన్నయ్య మన ఇంట్లో తిరుగుతున్నాడు కాబట్టి నీకు చులకనగా కనిపిస్తున్నారేమో, కానీ ఊళ్ళో అందరికీ ఆయన దేవుడు. అడిగిన వాళ్ళని కాదంటాం ఆయనకు అలవాట్లేదు. అది నువ్వు మార్చుకో. క్షమించండి వదిన. ఆలస్యమైందేంటి జానకి? తాళాలు తీయటానికి కాస్త టైం పట్టిందండి. హ్మ్. సరిపోతుందా? తమదయ్యయ్యా. మంచిది, జాగ్రత్త. వెళ్ళొస్తామయ్యా. అమ్మయ్యా, రైతులు బాగుండాలి, పొలాలు పచ్చగా ఉండాలి. అప్పుడే ఊళ్ళు సస్యశ్యామలంగా ఉంటాయి. కాదాద్య, చారు వస్తుందా? ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. మన ప్లాన్ వర్కౌట్ అవుతుందంటావా? డౌట్ ఏముంది? ఇప్పుడు ఆ చారు ఏం చేయమన్నా చేస్తుంది. పెళ్లి కోసం నాన్న ప్రాణాన్నే పణంగా పెట్టింది కదా, ఇప్పుడు కూడా తెగించి ఏదైనా చేస్తే? నో వే శ్రీను, దాని దారులన్నీ మూసుకుపోయాయి. దాని కాళ్ళకి చేతులకి గొలుసులు కట్టలేదు, కానీ దాని కంట్రోల్ అంతా మన చేతుల్లోనే ఉంది. డోంట్ వరీ, అంతా నేను చూసుకుంటాను. అమ్మో, వీళ్ళ మాటలు చూస్తుంటే కొంపతీసి ఆద్య అలాగే చేస్తుందా ఏంటి? ఆద్య, చారు వస్తుంది.